జగన్ రెడ్డి ఇతర కుమార ప్రగల్భాలు దళిత సంఘాల నిరసనతో జగన్ కు నిరసన సాగ నర్సీపట్నం పర్యటనలో జగన్ రెడ్డికి నిరసన సాగ తగిలింది. జగన్ పర్యటనను నిరసిస్తూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. పట్టణంలోని కోడలిలో దళిత నేతలు ఆయా సంఘాల ప్రతినిధులు మానవహారంగా ఏర్పడి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ హయాంలో మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ కు జరిగిన అవమానాలు, వేధింపులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు ఆయనను మానసికంగా వేధించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని దళిత సంఘాలు ఆరోపించాయి. పులి జింకను వేటాడినట్టు వేటాడి డాక్టర్ సుధాకర్ మృతికి జగన్ రెడ్డే బాధ్యుడు అంటూ ఆ దళిత సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. సుధాకర్ మృతికి గత జగన్ ప్రభుత్వమే కారణమని ఆగ్రహం కూడా వ్యక్తం చేశాయి. ఒక దళిత మేధావికి జగన్ రెడ్డి చేసిన సన్మానం ఇది. జగన్ రెడ్డి ప్రభుత్వంతో పోరాడి అలసిపోయి ఆగిన దళిత గుండె అంటూ డాక్టర్ సుధాకర్ ఫోటోలతో ఉన్న ప్లకార్డులను దళిత నేతలు ప్రదర్శించారు. జగన్ గో బ్యాక్ అంటూ నినదించారు. అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నేతలు పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ను మాస్క్ అడిగినందుకు వేధించి చనిపోయేలా చేసిన వ్యవహారం వైసీపీని వెంటాడుతోంది. జగన్ రెడ్డి నర్సీపట్నం సమీపంలోని మాకవరపాలెం మెడికల్ కాలేజీ పరిశీలనకు వెళుతున్న సమయంలో ఆయన వెళ్లే మార్గంలో నర్సీపట్నంలో పలు చోట్ల డాక్టర్ సుధాకర్ ఫోటోతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. డాక్టర్ సుధాకర్ విషయంలో చేసిన ఘోరానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైసీపీ నెవర్ అగైన్ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసిన వాళ్ళు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటమా, ప్రజలు తస్మాత్ జాగ్రత్త అంటూ ముద్రించిన ఫ్లెక్సీలను పట్టణంలోని పలు ప్రాంతాల్లో దళిత సంఘాలు ఏర్పాటు చేశాయి. దళిత వైద్యుడైన సుధాకర్ నర్సీపట్నం ఆసుపత్రిలో పనిచేసేవారు. కరోనా సమయంలో మాస్కులు ఇవ్వడం లేదని ఓ సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియో బయటకు రావడంతో ఆయనను జగన్ ప్రభుత్వం అత్యంత ఘోరంగా అవమానించి తీవ్రమైన వేధింపులకు గురి చేసింది. విశాఖపట్నంలో అప్పట్లో ఉన్న పోలీసులు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వ ఆదేశాలతో ఆయనను ఎంతగానో హింస పెట్టారు. ఆయనపై నిఘా పెట్టి ఓసారి బ్యాంకుకు వెళుతున్న సమయంలో నడి రోడ్డుపై నిలిపేసి దుస్తులు విప్పదీసి చేతులు వెనక్కి కట్టి అత్యంత దారుణంగా అవమానించారు. అప్పట్లో డాక్టర్ సుధాకర్తో జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. చివరకు ఆయనకు పిచ్చి అని ముద్ర వేసి పిచ్చాసుపత్రిలో కూడా చేర్పించారు. తర్వాత సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ డాక్టర్ సుధాకర్ ఘటన గుర్తుకు వస్తే జగన్ రెడ్డి క్రూరత్వం కూడా అందరికీ గుర్తుకు వస్తుంది. జగన్ రెడ్డి క్రూరత్వం కూడా అందరికీ గుర్తుకు వస్తుంది. దళిత సంఘాలు కూడా అదే విషయాన్ని ప్రశ్నించాయి. ముందు డాక్టర్ సుధాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారనే అసత్య ప్రచారంతో జగన్ రెడ్డి రోజుకో డ్రామా ఆడుతున్నాడు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని పరిశీలించి తాను పునాదుల్లో వదిలేసిన ఆ కాలేజీని రాష్ట్ర ప్రజలకు చూపించి నవ్వులో పాలయ్యాడు. అదే సమయంలో మెడికల్ కాలేజీ మాత్రం మొండి గోడలతో ఉంది. కానీ 500 కోట్ల రూపాయలతో ఋషికొండ ప్యాలెస్ మాత్రం సిద్ధమైపోయింది అంటూ ఆయన విశాఖలో నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ను జనం గుర్తు చేసుకున్నారు. మాకవరంపాలెం మెడికల్ కాలేజీకి 2021 మేలో జగన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు. జగన్ రెడ్డి దిగిపోయే వరకు అంటే 2024 వరకు చేసిన పనులు చూస్తే కొన్ని బ్లాకులకు స్లాబ్ వేసి వదిలేశాడు. మిగతా బ్లాకులను పునాదులతో ఆపేశాడు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. ఇలా ఇది ఒక్కటే కాదు, ఇంకా మిగిలిన అన్ని మెడికల్ కాలేజీల పరిస్థితి కూడా అంతే. కట్టడం చేత కాలేదు కానీ కట్టేశానని చెప్పుకుంటూ తిరుగుతున్న జగన్ రెడ్డి నాటకాలను చూసి ప్రజలు ఉమ్మేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు అద్భుతమైన ఊహించని ముందస్తు స్వాగతం లభించింది. ఆయన పార్టీలోని 3 కీలక నాయకులు ఆయన పర్యటన రోజునే టీడీపీలో చేరారు. వేలాది మంది అనుచరులతో కలిసి వైస్ చైర్మన్ నరసింహమూర్తి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి, గుడబండ నాగేశ్వరరావు టీడీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నర్సీపట్నం టూర్ నవ్వుల పాలైంది. ఉత్తరాంధ్రను సర్వనాశనం చేసింది చాలక తగుదునమ్మా అంటూ చెలో నర్సీపట్నం అంటూ వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి భంగపాటు ఎదురైంది. తాను అడుగు బయట పెడితే చాలు తండోపతండాలుగా జనం తరలి వస్తారనే భ్రమతో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రజల నుంచే కాదు ఆ పార్టీ కేడర్ నుంచి కూడా అంతగా సహకారం లభించలేదు. దీంతో జనం లేక జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన వెలవెలబోయింది. అదే సమయంలో నిరసనలు మాత్రం హోరెత్తాయి. జనాన్ని తరలించాల్సిందిగా ఉత్తరాంధ్ర నేతలకు జగన్మోహన్ రెడ్డి టార్గెట్లు పెట్టినా సక్సెస్ అవ్వలేదు. టూర్ సక్సెస్ చేయకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది లేదని విశాఖ కార్పొరేటర్లకు టార్గెట్లు పెట్టినా నువ్వు వద్దు, నీ టికెట్ వద్దు అంటూ ఆ పార్టీ లీడర్లు కూడా పెద్దగా స్పందించలేదు. చెలో నర్సీపట్నం అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నెవర్ అగైన్ అంటూ ఫ్లెక్సీలు స్వాగతం పలికాయి.
నా ఎస్సీలు అంటూ డ్రామాలాడిన జగన్మోహన్ రెడ్డికి నువ్వు మా వాడివి ఎలా అవుతావంటూ దళిత సంఘాలు కర్రు కాల్చి వాతలు పెట్టాయి. దళిత డాక్టర్ సుధాకర్ను చంపేసి మెడికల్ కాలేజీ నిర్మాణం ఆగిపోయిందంటూ మాట్లాడే అర్హత నీకుందా అంటూ జగన్మోహన్ రెడ్డిని దళిత సంఘాలు కడిగి పారేశాయి. ఇక అన్నిటికంటే ట్విస్ట్, జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీటే తాను నిర్మించలేక వదిలేసిన ఆసుపత్రి ముందు నుంచుని ఈ ఆసుపత్రి ఎందుకు పూర్తి చేయడం లేదు అని జగన్ అడిగిన తీరు హాస్యాస్పదంగా ఉంది. అందున నర్సీపట్నం కాలేజీ నిర్మాణం అంచనా 500 కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఖర్చు అక్షరాల 11,60,00,000 రూపాయలు మాత్రమే. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో పెట్టిన గావు కేకలు, అరుపులు ఆయనలో ఫ్రస్ట్రేషన్ తేటతెల్లం చేశాయి. తన పర్యటన విఫలమైందనే నిస్పృహ ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. అసలు వాస్తవం ఏంటంటే జగన్ అవినీతి దాహాన్ని కాంట్రాక్టులు తీర్చలేకపోయారు. అందుకే నర్సీపట్నం సహా గత ప్రభుత్వం మొదలుపెట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణాలు సగంలో ఆగిపోయాయి. ఇవన్నీ మర్చిపోయి ఉత్తరాంధ్రకు వచ్చి జగన్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికాడు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఓవైపు అడ్డుకుంటూ మరోవైపు జగన్ రెడ్డి నంగనాచిలా నర్సీపట్నం పర్యటన చేపట్టి బోర్లా పడ్డాడు. ఇక తన పర్యటనకు ఒకరోజు ముందుగా వైద్య కళాశాలల నిర్మాణాన్ని పీపీపీ విధానంలో చేపట్టడంలో తప్పేముందంటూ రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని పూర్తిగా డిఫెన్స్లోకి నెట్టాయి. అయినా సిగ్గు శరం లేకుండా నర్సీపట్నం వచ్చి చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పిన జగన్మోహన్ రెడ్డిని నర్సీపట్నం ప్రజలు, దళిత సంఘ నేతలు, పార్టీ మారిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు చీ జగన్ రెడ్డి అంటూ ఈసడించుకున్న సంఘటనలు నిన్న కోకొల్లులు.